ఇప్పుడు నడుస్తున్నదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం. రానున్న రోజుల్లో చదువుల నుంచి జాబుల వరకు ప్రతిదీ ఏఐతో ముడిపడి ఉంటుందంటే అతిశయోక్తి కాదు. అందులోనూ జెన్జీ అయితే తప్పనిసరిగా కృత్రిమ మేధపై అవగాహన పెంచుకోవాలి. ఈ పోటీ ప్రపంచంలో కాస్త వెనుకబడ్డామో అంతే ఇక. అందుకే మన పాఠశాల విద్యార్థులను సాంకేతిక రంగాల్లో మేటిగా తీర్చిదిద్దేలా ప్రభుత్వం విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. బడి పిల్లలకు ఏఐ పాఠాలు చెప్పేలా ప్రణాళిక రూపొందించింది. ఆ వివరాలను మా ప్రతినిధి కూర్మరాజు లైవ్ ద్వారా అందిస్తారు. కూర్మరాజు, విద్యార్థులు గ్లోబల్ టెక్నాలజీ సవాళ్లను ఎదుర్కొనేలా పాఠ్యాంశాలు ఎలా రూపొందిస్తున్నారు? రాణి, మొత్తం రాష్ట్రంలో ఆధునిక సాంకేతిక విద్యను అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధకు సంబంధించి ఈ సాంకేతిక విద్యను పరిచయం చేసే క్రమాన్ని మొట్టమొదటిసారిగా దేశంలోనే మన రాష్ట్రం అందిపుచ్చుకుంది. దాన్ని విద్యా వ్యవస్థలో భాగం చేయాలనేసి గత ఏడాది డిగ్రీ స్థాయిలో అంటే BA, BCom, BSc మొదటి సంవత్సరం విద్యార్థులకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాని పరిచయాన్ని చేసింది. ఇప్పుడు పాఠశాల స్థాయిలో అంటే ఈ విద్యా సంవత్సరం నుంచి పాఠశాల స్థాయిలో 6, 7, 8 తరగతి విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ రకంగా ఉపయోగించుకోవాలి, దానివల్ల వచ్చే లాభాలు ఏంటి, దాన్ని ఏ రకంగా దానిలో ఏ రకమైన మతలబులు ఉంటాయి, వాటిని ఎలా అధిగమించాలి, ఆ చెడు ప్రభావాన్ని ఏ రకంగా దానికి గురి కాకుండా వాటిని అధిగమించాలి, ఈ అన్ని అంశాలని వారికి పరిచయం చేసే దిశగా పాఠ్యాంశాలను ప్రత్యేకంగా రూపొందించారు. 6, 7, 8 తరగతులకి ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని పరిచయం చేసి దాన్ని ప్రత్యేకమైన ఒక సబ్జెక్టుగా ఒక బోధనాంశంగా చేసి దాని మీద ఆసక్తిని కలిగించి దాని లబ్ధి అంటే ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడంలోనూ అలాగే గణితం, సాంఘిక శాస్త్రం, సైన్స్, ఈ సైన్స్కి సంబంధించిన సబ్జెక్టులు వీటిని నేర్చుకోవడంలోని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ రకంగా ఉపయోగించుకోవాలి, దాన్ని ఏ పరిమాణంలో వినియోగించుకోవాలి, అలాగే వచ్చిన వాటిని అన్నింటినీ కూడాను ఎలా క్రాస్ చెక్ చేసుకోవాలి, ఈ అన్ని అంశాలని కూడాను వారికి పరిచయ కార్యక్రమంలో వివరించే పాఠ్యాంశాలను ప్రత్యేకంగా రూపొందించి వాటిని ఈ విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వారికి తీసుకురానున్నారు. ప్రధానంగా ఇప్పటికీ డిగ్రీ విద్యార్థులకి ఇప్పటికే అమల్లోకి అంటే గత సంవత్సరం డిగ్రీ విద్యార్థులకి ఈ ఏఐని పరిచయం చేశారు. అంటే BA వారికి, ఆర్ట్స్ వారికి, BCom కామర్స్కి, అలాగే BSc సైన్స్ వాళ్ళకి కూడాను లాంగ్వేజెస్ అలాగే వారి గ్రూప్ సబ్జెక్టులు కూడాను వారికి అందుబాటులోకి ఎలాగ ఉపయోగించుకోవాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అన్నదాన్ని వారికి విస్తృతంగా ఒక పేపర్ కిందనే వారికి కంపల్సరీ సబ్జెక్టుగానేమో చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు 2వ సంవత్సరం కూడాను వారికి దాని అప్లికేషన్స్ అంటే ఒక్కొక్క పాఠ్యాంశంలోని ఫిజిక్స్లోని, కెమిస్ట్రీలోని, కామర్స్లోని, అలాగే హిస్టరీలోని ఈ ఏఐని ఏ రకంగా ఉపయోగించుకోవాలి, దాని ద్వారా ఎలా ఫలితాలు రాబట్టాలి, ఆ ఫలితాలని ఎలాగా ఉపాధి అవకాశాలని తమ నైపుణ్యాలను పెంచుకోవడానికి ఏ రకంగా వాటిని వినియోగించుకోవాలి అన్న అంశాలను ప్రధానంగా దీంట్లో పొందుపరచడం జరిగింది. ఈ 2వ సంవత్సరం దీనికి మొత్తంగా చూస్తే దేశంలోనే మొట్టమొదటి ఏఐ విశ్వవిద్యాలయాన్ని అమరావతిలో పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుని దానికి సంబంధించి సన్నాహాలు చేస్తోంది. మరోవైపు విశాఖపట్నాన్ని గూగుల్ ఏఐ డేటా హబ్గా, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా దాన్ని రూపొందించడానికి చేస్తున్న కృషిలో భాగంగా వీటిని పరిచయం పెంచడం ద్వారా వాటిని నైపుణ్యాలని వారు అందిపుచ్చుకొని అందులో ఉన్న అవకాశాలని వారు దక్కించుకోవాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన ఉద్దేశంగా చెబుతోంది. అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు అలాగే ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో కూడాను ఈ BE, BTech వీరికి సంబంధించి ఖచ్చితంగా వారి సాంకేతిక అంశాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని భాగంగా చేసి వాటిని వినియోగించుకోలేక దాన్ని వినియోగించుకుంటే ఆ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు, వచ్చే ఉపాధి అవకాశాలని చేజిక్కించుకోవడానికి పూర్తి స్థాయిలో అవకాశాలను దక్కించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ దానికి అనుగుణంగా విద్యా సిలబస్లో మార్పులు చేసి విద్యా వ్యవస్థలో వాటిని భాగస్వాములు చేసి మొత్తం విద్యార్థులందరినీ కూడాను ఈ ఏఐలో భాగస్వాములు చేయాలనేదే ఈ ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. ఈ కొత్త విద్యా సంవత్సరంలో దానికి పాఠశాల విద్య నుంచి దాన్ని పునరుత్తేజం ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.